మ్యూజిక్ డైరెక్టర్ త్రినాథ్ గారు అండ్ బిల్డర్ అండ్ డైరెక్టర్ రియల్టర్ నవీద్ భాయ్, రాజమౌళి గారు ప్రొడక్షన్ నెంబర్ 3, నెక్స్ట్ అప్కమింగ్ మూవీ ఆఫ్ మ్యాకింగ్ క్రియేషన్స్, వేదిక మీదకి ఆహ్వానిస్తాం. రాజమౌళి గారు మాజిద్ గారు సన్మానం చేసిన కోరుకుంటున్నాం. డైరెక్టర్ ఆబిద్ గారు, రాజీవ్ భాయ్ గారికి మన మ్యాక్ కింగ్స్ అసోసియేషన్ మన అధ్యక్షులు గారు ఆసిఫ్ ఖాన్ గారు సన్మానం చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ త్రినాథ్ గారికి అధ్యక్షులు మన ఆసిఫ్ ఖాన్ గారు సన్మానం చేసిన కోరుతున్నాం. नहीं वो मुश्किल नहीं है. बैठो नहीं यहाँ का बैठो. वो नहीं है, उधर हम लोग बैठ दे. ये फंक्शन तुम्हारा है, हमारा नहीं है. जैसे नहीं बैठो. మేకింగ్ కింగ్స్ క్రియేషన్స్ మన్మథ్ రాజా నిర్మాత ఎండి అహ్మద్ ఖాన్, దీనికి డైరెక్టర్గా ఆబిద్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనాథ్ గారు. ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన ఎక్స్ ఎమ్మెల్యే నాగేష్ అన్న గారు, డిఎస్పి లక్ష్మణ్ రావు గారు, ఇంకా SMS ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఓకే, ఫ్రమ్ దుబాయ్ వాజిద్, రాజ్మను ప్రసాద్ డైరెక్టర్గా, కాబోయే డైరెక్టర్స్, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులకు, మా పిఆర్ఓ గారికి, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మన్మథ్ రాజా టైటిల్ తగ్గట్టు సినిమా తీసినట్టున్నాడు మా బ్రదరు. ప్రస్తుత రోజుల్లో అవసరం ఎలా కావాలి, ఎలా ఉండాలి అనే దాని మీద డైరెక్టర్ గారు కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, బాగా చేయాలనే ఒక తపంతోటి చాలా రోజుల నుండి బాగా కష్టపడి ఈ సినిమాను ఎలాగైనా, అంటే ఇప్పుడున్న పరిస్థితులలో యూత్ని ఆకట్టుకునే సినిమాలు బాగా రన్ అవుతూ ఉన్నాయి. యూత్ అంటే ఫస్ట్ సినిమా టికెట్ కొని సినిమాని చూసేవాళ్ళే యూత్ ఫస్ట్. అలాంటి సినిమాలు నిర్మించి రిలీజ్ చేస్తేనే డెఫినెట్గా ఆడే అవకాశం ఉంటుందని తెలిసిన వ్యక్తులు కాబట్టే ఈ సినిమా ఇంత బాగా చేశారు. ఓకే, బాగా ఉంది. అంత యంగ్స్టర్స్, మంచి ఫైట్స్ కూడా బాగా మంచి కంపోజ్ చేసి ఉన్నారు. ఫైట్స్ కూడా బాగున్నాయి. దీన్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ షేర్ రాలేదు ఈరోజు, షేరే కదా, షేర్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. గతంలో ఆయన చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నాడు. ఆయన మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో
డైరెక్టర్ అసోసియేషన్కి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆయన. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ అంటే మంచి పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు. కొన్ని సినిమాలు 100 డేస్, చిన్న సినిమాలు కూడా 100 డేస్ ఆడిపించిన షేర్ ఆయన. కానీ ఈరోజు మమ్మల్ని పిలిచిన ఆయన రాలేదు. కాబట్టి ఈ సినిమా మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తే కంటెంట్ బాగుంటే తప్పకుండా చిన్న కొత్త పాత అని తేడా లేకుండా సినిమాలు చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఏంటంటే గతంలో మనకు థియేటర్ ఒక్కటే ఉండేది అండ్ శాటిలైట్ ఉండేది. ఇప్పుడు మనకు చాలా వచ్చినాయి, ఓటీటీ అని, డిజిటల్ అని, రకరకాలుగా అన్నీ డబ్బింగ్, హిందీ డబ్బింగ్ అని, తమిళ్ డబ్బింగ్ అని, ఇలాగా అన్ని రకాల భాషలలో కూడా డబ్బింగ్ జరుగుతూ ఉన్నాయి. అన్ని భాషలలో మళ్ళీ ఓటీటీ కూడా వెళ్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇండస్ట్రీ సినిమాకు సంబంధించి అయితే బాగా ఉంది. చాలా సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. చేసే విధానంలో కొంత మార్పు ఉంటే డెఫినెట్గా ఏ భాషలోనైనా కొనడానికి అవకాశం ఉంటుంది. అది మెయిన్ పబ్లిసిటీ బాగుండాలి. పబ్లిసిటీ ఉంటేనే ఓటీటీ దాకా రీచ్ అవుతూ ఉన్నాయి. అంటే ఒకసారి పబ్లిసిటీ చేస్తే అన్ని భాషలకు ఓటీటీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా, నాకు తెలుసు నువ్వు బాగా చేస్తావు పబ్లిసిటీ, ఇంకా పబ్లిసిటీకి నీకు తోడైపోయిండు షేర్. కంపల్సరీగా మంచి పబ్లిసిటీ చేసి ఈ సినిమాను బాగా రిలీజ్ చేయండి. డెఫినెట్గా మేము కూడా మీకు మా ఛాంబర్ ద్వారా ఫుల్ సపోర్ట్, సహకారం ఉంటుంది. మీకు ఎన్ని థియేటర్లు కావాలన్నా థియేటర్లు కూడా ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం మేము. షేర్ అసలు వదిలిపెట్టడానికి మనల్ని తప్పకుండా మంచి థియేటర్స్లో రిలీజ్ చేసి అలాగే ఓటీటీ కూడా రిలీజ్ చేయడానికి అవకాశం కల్పిద్దాం. అంటే మీరు ఈ సినిమా ఏమాత్రం డబ్బులు వచ్చినా ఇంకా 10 సినిమాలు తీస్తారు, అది తెలుసు నాకు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాను పబ్లిసిటీ బాగా చేసి బిజినెస్ చేసి రిలీజ్ చేద్దాం. కొన్ని డబ్బులు వచ్చినాయనుకో మా దగ్గర, మా ఇండస్ట్రీలో ఇంకా మంచి సినిమాలు తీస్తారు కాబట్టి ఇంకా చాలామందికి వర్కర్స్కు పని కల్పించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీకు మీ సినిమా మంచి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు కూడా బాగా కష్టపడతాడు పాపం ఆయన. అంటే ఈగో లేని వ్యక్తి నేను చూసిన దాంట్లో. ఎప్పుడు అందరితో ప్రేమగా నవ్వుతూ, నేను ఎప్పుడు కలిసినా ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎవరిని కలిసిన ఆయన చాలాసార్లు నేను కలవడం జరిగింది. ప్రేమగా బాగా మాట్లాడుతూ సినిమా మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది, కావాలని కూడా కోరుకుంటున్నా. అలాగే ఈరోజే మీ మీడియా ద్వారా ఒక చిన్న విషయం చెప్పడానికి కూడా ఈరోజు అనుకుంటున్నాను. సినిమా ఐడెంట్ హాస్పిటల్ అని మా అల్లుడు గారు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ ఫ్రీగా మేము కార్డ్స్ ఇస్తున్నాం, ఫ్రీ ట్రీట్మెంట్. టెక్నీషియన్స్ ఎవరైనా వచ్చి మా ఛాంబర్కి వచ్చి తీసుకుంటే, అది ఇక్కడే ఉంది నానకరామగూడల హాస్పిటల్. ఈరోజు నేను ఓపెనింగ్ చేసి వచ్చాను దాన్ని. టెక్నీషియన్స్ మా అల్లుడు గారు చెప్పారు, మీ సినిమా ఇండస్ట్రీలో ఉండే టెక్నీషియన్స్ అందరికీ మీరు కార్డు ఇవ్వండి, మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న ఎనీ టెక్నీషియన్, ఆయన కెమెరామెన్ కావచ్చు, ఫోటోగ్రాఫర్ కావచ్చు, తర్వాత ఎడిటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎనీ టెక్నీషియన్ వాళ్ళకి నేను కార్డు ఇస్తాను. తప్పకుండా ఆ హాస్పిటల్ నానకరామగూడలో ఉంది, దానిలో మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం మా ప్రొడ్యూసర్, మా ఐడెంట్ హాస్పిటల్, మా అల్లుడు పేరు డాక్టర్ చంద్రహాస్ గౌడ్, ఆయన ప్రొఫెసర్. ఆయన దగ్గర అంటే అందులో ఒక 5-6 డాక్టర్లు ఉంటారు. తప్పకుండా ఈ అవకాశాన్ని ఈ సినిమా డయాస్ మీద చెప్పడానికి నాకు అవకాశం కలిగింది. మీరు ఎవరైనా టెక్నీషియన్స్ దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మా నాగేష్ అన్న చాలా రోజుల తర్వాత కలిసినాం మేము, వారికి అలాగే ప్రెస్ మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ నమస్తే. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ సినిమా ద్వారా నాకు అవకాశం అందించిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. యాజ్ ఏ టెక్నీషియన్ కింద మాకు ఎలాగుంటుందంటే, మేము ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ అన్నీ రిలీజ్ దాకా వెళ్ళాం, ఎంత కష్టపడి చేస్తాం. కానీ అహ్మద్ ఖాన్ గారు ఈ సినిమా రిలీజ్ దాకా తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందకరంగా ఉంది.
సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మన మూవీ డైరెక్టర్ ప్రొడక్షన్ నెంబర్ 3 మ్యాకింగ్ ప్రొడక్షన్ నెంబర్ 3 స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మ్యాకింగ్ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 3గా నన్ను డైరెక్టర్గా ఎంచుకున్న మా ఆసిఫ్ ఖాన్ గారికి నా ధన్యవాదాలు. నెక్స్ట్ ఏమైనా మాట్లాడేది ఉంటే 26కి మాట్లాడతాను నా మూవీ కోసం. ఓకే, థ్యాంక్ యూ. పతాకంపై వస్తున్న మన్మథరాజా మంచి విజయం సాధించాలని, డైరెక్టర్గా మంచి పేరు రావాలని, మా మహమ్మద్ అన్న, ఆసిఫ్ అన్న అంటాం మేము, అన్నకి మంచి విజయం సాధించి మంచి డబ్బులు వచ్చి ఎలాగో ఆ ప్రొడక్షన్లో కూడా మంచి అదే మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఉత్తమ విలన్ మహదేవపురం, కేర్ ఆఫ్ మహదేవపురం మూవీలో హీరో క్యారెక్టర్ చేసినాను. నా పేరు విజయ్ అండి. ఇప్పుడు ఆల్రెడీ 30వ తారీఖు రిలీజ్ అయ్యింది. థియేటర్లో కూడా ఆడుతుంది, ఇంకా ఆడుతుంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మూవీ. కావాలంటే టికెట్లు కూడా పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.